యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర ఎర్రజెండాది అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సిపిఐ జెండాను ఆయన ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సిపిఐ జెండాను మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26వ తారీఖున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్లో ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు పేదల ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహించిన పార్టీ సిపిఐ అని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల్లో 4500 మంది ప్రాణ త్యాగాలు చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే ఉందని అన్నారు. గత 100 సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు వచ్చినా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల సిద్ధ జయంతి ఉత్సవ భాగంగా డిసెంబర్ 30 తారీఖున నల్గొండలో ఎంజీ కాలేజీలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, మేధావులు పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి పైలా మోహన్ రెడ్డి, సహాయ కార్యదర్శి ఉడత రామలింగం, పిల్లి శంకర్, కొండూరు వెంకటేష్, ఎస్ఆర్ రెహమాన్, టంగుటూరి రాములు, బోదుల సుధాకర్ రెడ్డి, నరసింహ, దాసరి అంజయ్య, నీల భిక్షపతి, బోయ మకుల్, దాసరి కృష్ణ, కుంటి పాపయ్య, నరసింహ, యాదయ్య, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.